వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క నక్షత్రాల విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వీళ్ళ యొక్క గ్రహస్థితి చాలా సాధారణంగా గోచరిస్తూ ఉంది. గత నెల ఎలా అయితే ఉందో ఈ నెల కూడా అలాగే మీకు గ్రహస్థితి ఉన్నది. కాబట్టి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత మార్పు వస్తాయి. అంత పెద్ద మార్పు అయితే మీకు కనిపించడం లేదు. మరియు జాగ్రత్తగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జన్మంలో రవి మరియు బుధుడు ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు, మరియు తృతీయంలో శుక్రుడు, పంచమంలో రాహువు మరియు వక్రీకరించినటువంటి గురువు. ఇలాంటి కొన్ని అనుకూల మరియు ప్రతికూల ఫలితాల వల్ల మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలతలు తగ్గడం వల్ల మీరు లాభస్థానంలో కేతు ఉన్నాడు, కానీ కేతు అంత లాభంలో ఉండకపోవడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నేర్పరితనాన్ని, అనుభవాన్ని ఉపయోగించి పనులు చేయండి. ఏ పని చేసినా సరే ఆలోచించి ఇతరుల యొక్క సంప్రదించి మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని పాటిస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఉద్యోగంలో మార్పులు మాత్రం చేయకుండా ఉండడమే ఉత్తమము. ఈ యొక్క వారమంతా కూడా వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు కొత్త వ్యాపారాలు కూడా మీరు ఈ వారం మొదలు పెట్టకుండా ఉండడమే చాలా ఉత్తమము. మరియు ఏదైనా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి దాన్ని వదిలేయకుండా అందులోనే మీరు మీ యొక్క అభివృద్ధిని వెతుక్కోండి. దానివల్ల మంచి అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం నాకు వద్దులే, వేరే చేసుకుంటాను మాత్రం ఈ వారం ఆలోచించకపోవడమే ఉత్తమం. మరియు దానివల్ల ఉద్యోగ వ్యాపారాలు మీరు నష్టాలు కలగడం వల్ల కొంత ఇంట్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు మాట పట్టింపులకు పోకుండా కోపాన్ని నిగ్రహించుకొని పనులు చేయడం వల్ల చాలా ఉత్తమము. చదువు విషయంలో కూడా విద్యార్థులకు మంచి అనుకూల ఫలితాలే ఉన్నాయి. మీ ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచిస్తే మీకు మానసిక ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో సఖ్యతగా మెలగండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు పట్టించుకోవడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీరు స్వయంగా ఆలోచించండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్లకు. మీరు అయినా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే శివుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 7.